హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మునగాకు ఫ్రై. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి ఇంకా మంచిది. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక వారానికి 2 times కానీ ఇది తీసుకుంటే ఐరన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మునగాకు ఫ్రైకి కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్గా కడాయి పెట్టుకొని అందులో ఒక 6 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి. అలాగే మనం యూజువల్గా ఎండు కొబ్బరి అయితే యూజ్ చేస్తాం. ఇందులో పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి కొంచెంగా. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసి కొంచెంగా జీలకర్ర కూడా వేసి దాన్నైతే కొంచెంగా ఫ్రై చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులో మనం ఆయిల్ అయితే వేయకూడదు, ఎందుకంటే మనం చేసుకునేది కారం కాబట్టి. సో చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. వీటిని మరీ ఫైన్ పేస్ట్ లాగా అయితే చేయకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. మరి అంటే చూపిస్తాను చూడండి వీడియోలో ఎలా ఉండాలో. సో చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడు అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 tablespoon ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో అది కొంచెం హీట్ అవ్వగానే మినపప్పు అయితే అందులో వేయాలండి, కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది. అలాగే పోపు అయితే అందులో వేసుకోవాలి. అలాగే జీలకర్ర, అలాగే ఒక 2-3 వెల్లుల్లి అయితే అందులో వేసేసేయాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఆయిల్లో వేసుకోవాలి. అండ్ ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు అయితే అందులో వేసుకోవాలి, వాటర్ లేకుండా. చూడండి మునగాకు ఎంత ఫ్రెష్గా ఉందో. సో అంతా వేసిన తర్వాత 1 tablespoon సాల్ట్ అయితే అందులో వేసుకోవాలి. అలాగే 1/2 tablespoon పసుపు కూడా అందులో యాడ్ చేసేసేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ అనేది వస్తుంది, ఈ వాటర్ మొత్తం పోవాలి. సో అప్పుడు ఇది ఫ్రై అయినట్టు అర్థము. ఇప్పుడు మీకోసం ఒక చిన్న టిప్, అదేంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు 1 dayకి వచ్చేసి 1 to 5 liters వాటర్ అయితే తాగుతారు కదా. సో ఆ వాటర్ని అయితే వామ్గా తీసుకోండి, అంటే లైట్గా వేడి చేసుకొని తాగండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. అంత వేడిగా తాగకూడదండి, అది కూడా చెప్తున్నాను. సో ఈ టిప్ని అయితే ఫాలో చేయండి, డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఒక 70% అయితే కుక్ అయింది, ఇంకా వాటర్ అయితే అలానే ఉంది, వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. సో చూడండి బాగా ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే అందులో వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే నేను ఎంత కావాలో అంతే మిరపకాయలు అయితే తీసుకున్నాను కాబట్టి. సో కారం వేసేసాం కాబట్టి ఇప్పుడైతే ఈ కారం మొత్తం కలిసేలాగా అయితే మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అక్కడక్కడే ఉంటుంది, టేస్ట్ అయితే అసలు రాదు. చూడండి, ఇంకా మసాలా కానీ ఏమన్నా చిల్లీ పౌడర్ కానీ వేయనవసరం లేదు, మనం వేసిన కారమే సరిపోతుంది. చూడండి మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా వేరే ఉంటుంది ఇది. చెప్తున్నాను కదండి, మునగాకు అయితే హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని వీక్లీ 2 అయితే తీసుకోండి. ఈ మునగాకు ఫ్రైని పప్పుతో కానీ లేదంటే సాంబార్తో కానీ లేదా రసంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో చూసారు కదా రెసిపీ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.